అయ్యో ఇదే లవంగా చెట్లు. అయ్యో ఇది ఈ పెద్ద చెట్టు కనిపించలేదా? ఇదే లవంగా చెట్టు. కానీ ఒకటి ఏంటిదంటే దీనిలో లవంగాలు ఇంకా కాలేదు. దాని సీజన్ కాదు. కనిపిస్తుంది కదా, దీని ఆకులు ఇవే. ఇది ఉత్తగానే నేను తీసుకొని అప్పుడప్పుడు తింటా. ఈ చిన్న చిన్న ఆకులు ఉన్నది చూడు, తినడానికి మంచిగా అనిపిస్తుంది ఉత్తగానే. మంచి టేస్ట్. ఈ ఆకులకు కూడా లవంగా టేస్టే ఉంటది. ఇయో మస్తు పెద్ద ఉంటది. చిన్న చిన్న కొమ్ములు. ఇది అసలు తీసే టైంలోనే నాలుగు కొట్టి ఇట్లా కట్ చేసి పడేతారు. ఇక ఇవన్నీ కట్ చేసి పడేసిన ధాన్య కమ్ములన్నీ. అయ్యో ఈ చెట్టు ఇవి ఇక్కడ ఒక 4-5 చెట్లు ఉన్నది లవంగాలే కనిపిస్తుంది కదా. కానీ దీనిలో ఇంకా లవంగాలు కాలేదు. లవంగాలు అయ్యేటప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇక రివర్ కు పోతున్నా అంటే వాళ్ళందరూ ముందుకి చాలా హ్యాపీగా పిల్లలంతా ఇక ఉరికిండ్రు. ఇక మీకు నేను ఇంకొకటి చూపిస్తా. ఆవు ఇక్కడ ఇట్లా నడతానంటే ఒకవేళ మనకి ఫారెస్ట్ కాడ అంతా నడుస్తున్న ఒక ఫీలింగ్ వస్తుంది. అంతా చెట్లతోని మూసేసి ఉన్నదంతా. అయ్యో నిల్చుంటాండ్రు చూడు. ఏం చూస్తున్నారో తెలుసా? ఇది ఒక కాయ, నేను చూపిస్తా. కొక్కో అది ఈ పెద్ద కాయ కనిపించలేదా? ఈ కాయ ఏంటిదో తెలుసా? ఇది మన కోకో అంటే చాక్లెట్ తయారు చేసే కాయ ఇది. దీన్ని నేను పండి ఉండేటప్పుడు తీసి నేను తర్వాత ఒక వీడియోలో చూపిస్తాను. దీనిలో ఒక్కటే ఉన్నది, అన్ని కొట్టి కట్ చేసి పడేసిండ్రు కాబట్టి దేని తీయలేం. అందుకని పండిన తర్వాత నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. అది మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నావురా? ఎక్కడికి వెళ్ళేది? എടാ മലയാളത്തിലാണേലും പറയടാ. എങ്ങോട്ടാ പോണേന്ന്? అట్టిపోవాണോ? ఈ తెలుగే అర్థం కాదు. నువ్వు చెప్పు. రివర్కు వెళ్తున్నారు.